మీడియా సమావేశం నిర్వహించారు. ముగ్గురు కలిసి చేసిన పనితో ఇలాంటి ఘటన జరిగినట్టు తెలియజేస్తారు. ఇందులో భాష్యం స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయుడు కూడా ఒక కీ రోల్ పోషించారని తెలుస్తుంది. మనకి డిఎస్పీ శ్రీరాజ్ మనకు అందుబాటులో సార్, ఎలా చూడాలి అంటే విద్యాబుద్ధులు నేర్పే స్కూల్లోంచే మనకి కిడ్నాప్ జరిగిందంటే ఈ విషయాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ముందు ఒక ప్రైవేట్ స్కూల్కి పిల్లలు పంపించాలంటే భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి ఉపాధ్యాయుల పట్ల. దీనికి ఏం చెబుతారు సొసైటీకి? అంటే ఇదైతే సమాజం హర్షించే విషయం కాదండి. కాబట్టి ఏంటంటే స్కూల్స్ కూడా టీచర్స్ ఏమో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క ఇలాంటివి కూడా కొంత దృష్టి పెట్టాలి. పెట్టకపోతే ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే స్కూల్కి ఎవరైనా సరే ఒక చిన్నపిల్లలు ముఖ్యంగా వారి గురించి ఎవరైనా సరే వచ్చారంటే ఎవరు వచ్చారు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళు ఏమైనా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యారా లేదా, ఎన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. మాకు ఒక 2 months క్రిందట ప్రతిపాడులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా విద్యా సంస్థలో బ్రదర్ అని చెప్పేసి ఒక టీనేజ్ అమ్మాయిని పంపించారు. తర్వాత ఆ ఇష్యూ రాష్ట్ర స్థాయిలో చాలా సంచలనం జరగడం, తర్వాత కాలంలో అతి కష్టం మీద అమ్మాయిని ట్రేస్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి స్కూల్ అంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే అదొక సేఫ్ ప్లేస్ అనుకుంటారు. ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కూడా ఆ విద్యా సంస్థ మీద ఉంటుంది. సార్, కేవలం డబ్బున్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఇలాంటివి జిల్లాలో అనేకమైన జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? అంటే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయండి. దీనిలో ఏంటంటే పేరెంట్స్ తప్పైతే ఇందులో ఏం కనబడలేదు. పేరెంట్స్ అయితే పొరపాటు ఏం లేదు, వాళ్ళ వరకు అయితే బాగానే చూసుకున్నారు, కేర్ తీసుకున్నారు. విద్యా సంస్థలు చాలా సంస్థలు బాగానే ఉంటున్నాయి. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండవాలి. ఇది ఒక గుణపాఠం అనండి, లేకపోతే ఇది ఒక హెచ్చరిక అనొచ్చు, లేకపోతే ఒక కేస్ స్టడీ అనుకోవచ్చు. ఏ రకంగా చూసినా కూడా దీని పట్ల ఇంకా జాగ్రత్త. ఈ ఘటనలో ముగ్గురు ఉన్నారు కదా సార్, కీ రోల్ అంటే బాబు అక్కడ చదువుతున్నాడు, తను కిడ్నాప్ చేసినట్టయితే మనకు లక్షల్లో వ్యయం వస్తుందని కానీ ఇంకో ఆలోచన కానీ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుడు చేశాడు, లేకపోతే బయట వాళ్ళు ఇచ్చిన స్కెచ్ ప్రకారం ఇది నడుస్తుందని అనుకుంటున్నారు సార్? ఇందులో మెయిన్ ఈ కాశీవుడు ఎవరైతే ఉన్నారో ఏమన్నాడో ఆయనదే ప్రధాన పాత్ర అండి. ఆయనకేమో నేర చరిత్ర కూడా ఉంది. గతంలో ఒక పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఆయనకేమో ఆర్థిక సమస్యలు కొంత డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఏంటంటే అలాంటి వ్యక్తితో ఒక ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్ ఉన్నారో ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఆయనతో ఇలాంటి పదగ్రహం చేయడం అన్నది సమాజం. ఈ స్కూల్లో విషయం మాత్రం ఈయన తెలిసే అవకాశం ఉందంటారా? ఈ ఉపాధ్యాయుడు చెప్పకుండా ముందే ఉపాధ్యాయుడితో సంబంధం లేకుండా జరిగిందంటారా? ఎలా అంటారు? ఈ స్కూల్లో ఈ విద్యార్థి ఉన్నాడు, ఇది కొంచెం కాస్త డబ్బున్న వాళ్ళు అనేది ఉపాధ్యాయుడు చెప్తేనే తెలిసిందా, ఇతనే ముందుగా పసిగట్టి ఉపాధ్యాయుడిని ఇందులో దించాడంటారా? ఇందులో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఆయనదే. ఈ తీసుకెళ్ళడం, ఈ ప్లానింగ్ అంతా కూడా ఈ కాశీవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనదే. ఆయనేమో తీసుకెళ్లే పాత్రలో ఒక 2-wheeler వెహికల్ అలాగే కారును ఉపయోగించాడు. దీనికేమో రాముడు అని చెప్పేసి ఆ వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. సార్, ఈ కేసుని దగ్గర డీల్ చేశారు, ఏమనిపిస్తుంది సార్? ఇలాంటి సమాజంలో ఇలాంటి ఘటనలు చూస్తే ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే ఏదో గొప్ప విద్య వస్తుందని చెప్పి మన దగ్గర ఉన్నా లేకపోయినా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి కిడ్నాప్లు అసలు భయపడుతున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఏం చెబుతారు సమాజానికి? ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి సెక్యూరిటీ రీజన్స్ కొన్ని నేర్పించడం బెటరు. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కానీ అన్నోన్ పర్సన్స్తో వెళ్ళకూడదని కానీ, లేకపోతే ఒకవేళ వచ్చినా వాళ్ళకి ఒక ఏదో కోడ్ లాంగ్వేజ్ అలాంటిది పెట్టడం కానీ, అలాగే విద్యా సంస్థలకు కూడా తల్లిదండ్రులు ప్రెజరైజ్ చేయాలి. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెడితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అలాగే మన పిల్లలకు కూడా ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళవద్దు, ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళకి ఏ విధంగా రక్షించుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, లేకపోతే గట్టిగా అరవడం కానీ, ఏదన్నా వేరే రూట్కి తీసుకెళ్ళేటప్పుడు కానీ అరవడం, హెల్ప్ అడగడం అని చెప్పేసి ఇలాంటి ఆస్పెక్ట్స్ పాటించడం ద్వారా మనం సెక్యూరిటీ ఇలాంటి కిడ్నాప్స్ నుంచి మనం రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి జిల్లాకు సంబంధించి జరిగిన ఈ ఏదైతే ఈ విద్యార్థి కిడ్నాప్ ఉందో రకరకాల ఊహాగానాలు వెళ్తున్నాయి. మొత్తానికి పులి స్టాప్ పడింది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లుగా ఇప్పుడు మనకి డిఎస్పీ శ్రీరాజ్ పట్టణ ఎస్ఐ కూడా తెలియచేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి ప్రైవేట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్కి డబ్బున్న వాళ్ళు మిడిల్ క్లాస్ అనేక మంది వెళ్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో స్కూల్ యాజమాన్యం కూడా సీసీ కెమెరాలతో పాటు అనేకమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు వహించాలి. పిల్లల్ని స్కూల్కి తెప్పించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు స్కూల్తో పాటు ఇంటి దగ్గర కూడా జాగ్రత్తలు వహించాలని చెప్పి కాకినాడ జిల్లాకి సంబంధించిన పోలీసు యంత్రాంగం తెలియజేస్తుంది. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కాకినాడ జిల్లాలో కనిపిస్తుంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.